హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు విజయ్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ విత్ మై వ్యూ. ఈరోజు ఈ వీడియో ద్వారా సిక్కుల 5 పవిత్ర స్థలాల్లో రెండవ పవిత్ర స్థలమైనటువంటి తఖ్త్ శ్రీ కేస్గఢ్ సాహిబ్ను చూపించబోతున్నాను. ఇది పంజాబ్లోని ఆనందపూర్ సాహిబ్లో ఉందండి. ఈ తఖ్త్ శ్రీ కేస్గఢ్ సాహిబ్ విశ్వాసానికి నిలయం, సిక్కుల సాంప్రదాయానికి హృదయం వంటిది. అలాగే ధైర్యాన్ని, భక్తిని ఒకే చోట కలిపి చూపించే అద్భుతమైన పవిత్ర స్థలం అండి ఇది. ఇక్కడ తఖ్త అంటే సింహాసనం లేదా అధికారపు సీటు అన్న అర్థం వస్తుందండి. ఇవి సిక్కు ధర్మానికి అత్యున్నత ఆధ్యాత్మిక మరియు సామాజిక కేంద్రాలు. మొత్తం 5 తఖ్తలు ఉన్నాయండి. వీటినే పంచతఖ్త్ అంటారు. మొదటిది వచ్చేసి అకాల తఖ్త్ సాహిబ్ అండి. ఇది అమృత్సర్ పంజాబ్లో ఉంది. రెండవది తఖ్త్ శ్రీ కేస్గఢ్ సాహిబ్ అండి. ఇది ఆనందపూర్ సాహిబ్ పంజాబ్లో ఉంది. మూడవది తఖ్త్ శ్రీ దమ్దమా సాహిబ్ అండి. తలవండి సాబ్ పంజాబ్లోనే ఉందండి ఇది కూడా. ఇంకా నాలుగవది తఖ్త్ శ్రీ పట్నా సాహిబ్, బీహార్ పాట్నాలో ఉందండి. ఇంకా చివరి తఖ్త్ వచ్చేసి తఖ్త్ శ్రీ హజూర్ సాహిబ్ అండి, మహారాష్ట్ర నాదన్లో ఉంది. ప్రజెంట్ మనము రెండవ తఖ్త్ అయినటువంటి తఖ్త్ శ్రీ కేస్గఢ్ సాహిబ్ను దర్శించడానికి వెళ్తున్నామండి. ఇది ఆనందపూర్ సాహిబ్ పంజాబ్లో ఉందండి, పంజాబ్ ఆనందపూర్ సాహిబ్లో. ఈ ఆనందపూర్ సాహిబ్ సిక్కు చరిత్రలో పవిత్ర పట్టణం. ఇక్కడే ఖాల్సా పంత్ జన్మించిందండి. సిక్కు ధర్మంలో 9వ గురువు అయినటువంటి గురు తేగ్ బహదూర్ 1665వ సంవత్సరంలో ఈ ఆనందపూర్ సాహిబ్ పట్టణాన్ని స్థాపించారు. చండీగఢ్ నుండి ఆనందపూర్ సాహిబ్ సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. NH 205 మీదుగా ప్రయాణిస్తే సుమారు 2 గంటల్లో మనం గమ్యస్థానానికి చేరుకుంటామండి. ఈ మార్గంలో పచ్చని పొలాలు, చిన్న పట్టణాలు మరియు శివాలిక్ పర్వతాల అందమైన దృశ్యాలతో నిండిపోయి ఉంటుంది. ప్రయాణం మొత్తం ఒక ఆధ్యాత్మిక యాత్రలా అనిపిస్తుందండి. ప్రతి క్షణం మనస్సుకి శాంతి, ఆత్మకి ఆనందాన్ని ఇస్తుందండి. మన ముందున్నది ఆనందపూర్ సాహిబ్ ప్రవేశ ద్వారం. ఇది కేవలం గేటు మాత్రమే కాదండి, సిక్కుల చరిత్ర, ధైర్యం, భక్తి అన్నీ కలిసిన ఆధ్యాత్మిక యాత్రకు ఆరంభం అండి. ఈ ద్వారం దాటిన క్షణం నుంచి ఒక పవిత్రమైన వాతావరణం మనసును తాకుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆనందపూర్ సాహిబ్ రైల్వే స్టేషన్ ప్రవేశ ద్వారం అండి. ప్రపంచ నలుమూల నుండి భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. ఈ స్టేషన్ ద్వారం దాటిన తర్వాత ప్రతి అడుగు ఒక ఆధ్యాత్మిక యాత్రకు ఆరంభం. ఇప్పుడు మనం ప్రధాన రహదారి నుండి మలుపు తీసుకొని తఖ్త్ శ్రీ కేస్గఢ్ సాహిబ్ ప్రవేశ ద్వారం వైపు వెళ్తున్నామండి. ఈ మార్గం మనల్ని నేరుగా ఈ పవిత్ర స్థలానికి తీసుకెళ్తుంది. ఇక్కడి నుంచి మనకు కనిపిస్తుంది కదండి, అదేనండి తఖ్త్ శ్రీ కేస్గఢ్ సాహిబ్. ఇక్కడ చిన్న చిన్న షాపులు భక్తులకు, సందర్శకులకు అవసరమైన అన్ని వస్తువుల్ని అందిస్తాయండి. ప్రసాదం, పుస్తకాలు, ఆధ్యాత్మిక వస్తువులు మరియు జ్ఞాపకాలు, అదేవిధంగా సిక్కులకు సంబంధించిన వస్తువులు అన్నీ ఇక్కడ లభిస్తాయండి. ఈ షాపులు కేవలం ఒక వ్యాపారం కోసం మాత్రం కాదండి, భక్తుల ఆత్మీయతను, ఆతిథ్యాన్ని ప్రతిబింబించే చోటు ఇది. మన ముందుంది తఖ్త్ శ్రీ కేస్గఢ్ సాహిబ్ ప్రవేశ ద్వారం అండి. పైనుంచి చూసినప్పుడు ఈ పవిత్ర స్థలం యొక్క మహత్వం మరింత స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ నుండి ప్రతి అడుగు ఒక ఆధ్యాత్మిక ప్రయాణంగా మారుతుంది. గాలిలో తేలియాడే శబ్దాలు, వాహెగురు జపం, కీర్తనలు, స్వరాలు మనస్సుని మరింతగా మమేకం చేస్తాయి. చుట్టూ కనిపించే భక్తుల ముఖాల్లో శాంతి, ఆనందం మరియు భక్తి ప్రతిబింబిస్తాయండి. ఇది కేవలం ఒక భవనం కాదండి, ఆధ్యాత్మిక నిలయం. ఇక్కడ నుండి కుడివైపుకి తిరిగితే స్టోరేజ్ స్థలం వస్తుంది. ఇదేనండి మన లగేజ్ పెట్టుకునే స్థలం. ఇక్కడ ఉచితంగా మన లగేజ్ని ఉంచుకోవచ్చండి.
స్టోరేజ్‌లో చెప్పులు, లగేజ్ ఉంచిన తర్వాత భక్తులు స్వచ్ఛమైన మనసుతో ముందుకు సాగడం జరుగుతుంది. ఇదే తఖ్త్ శ్రీ కేస్గఢ్ సాహిబ్ తెల్లని భవనం, పవిత్రతను ప్రతిబింబించే రూపం. బయట నుండి చూసినప్పుడు ఈ స్థలం యొక్క గంభీరత మనస్సుని ఆకర్షిస్తుంది. భక్తుల రాకపోకలు, వారి మొఖాల్లో కనిపించే శాంతి, ఆనందం ఇవన్నీ కలిసి ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయండి ఇక్కడ. ఇక్కడ ఒక సిక్కు భక్తుల సమూహం కలిసి భజనలు చేస్తున్నారు. వాహెగురు జపం, కీర్తనల స్వరాలు గాలిలో తేలుతూ ప్రతి ఒక్కరి హృదయాన్ని మమేకం చేస్తున్నాయండి. ఇలా కొంచెం ముందుకు వెళ్తే ప్రసాదం విక్రయించే కేంద్రం కనిపిస్తుంది. ఇక్కడ గోధుమ పిండి, నెయ్యి, పంచదారతో చేసినటువంటి పవిత్రమైన ప్రసాదం అందించబడుతుందండి. ఇక్కడ నుండి మనం ప్రధాన గర్భగుడిలోకి ప్రవేశించాలి. ఈ పవిత్ర స్థలంలో ఫోటోలు, వీడియోలు తీయడానికి అనుమతి లేదండి. ప్రతి భక్తుడు తలని వస్త్రంతో కప్పుకొని నిశ్శబ్దంగా భక్తిభావంతో దర్శనం చేయాలి. ఇది కేవలం ఒక నియమం కాదు, పవిత్రతను కాపాడే ఆధ్యాత్మిక క్రమశిక్షణ. ప్రధాన గర్భగుడిలోకి ప్రవేశించిన తర్వాత మన కళ్ళ ముందు ఇక్కడ గురు గ్రంథ్ సాహిబ్ కాకుండా గురు గోబింద్ సింగ్ జీకి చెందిన పవిత్ర ఆయుధాలు దర్శనమిస్తాయండి. ఇవి కేవలం యుద్ధ సాధనాలు కాదు, ధైర్యం, వీరత్వం మరియు న్యాయం కోసం పోరాటానికి ప్రతీక. ప్రధాన గర్భగుడి దర్శన అనంతరం ఇక్కడ నుండి బయటికి వెళ్ళే మార్గం ఉంటుందండి. భక్తులు నిశ్శబ్దంగా, గౌరవంతో ఈ మార్గం ద్వారా బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత పరిసర ప్రాంతాల్లో ఫోటోలు, వీడియోలు తీయడానికి అనుమతి ఉంది. ఇది యాత్రికుడి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని జ్ఞాపకాలుగా నిలుపుకునే ఒక అద్భుత అవకాశం అండి. ఇదే తఖ్త్ శ్రీ కేస్గఢ్ సాహిబ్ గురు గోబింద్ సింగ్ స్థాపించిన పవిత్ర స్థలం. 1699 ఏప్రిల్ 13న బైసాఖీ పండుగ రోజు ఇక్కడే ఖాల్సా పంత్ ఆవిర్భవించిందండి. గురు గోబింద్ సింగ్ తండ్రి గురు తేగ్ బహదూర్ హిందూ ధర్మాన్ని రక్షించడానికి తన ప్రాణాలను త్యాగం చేస్తారు. మొఘల్లో ఢిల్లీలో ఆయన్ని శిరశ్ఛేదం చేయడం జరిగిందండి. ఈ త్యాగం తర్వాత గురు గోబింద్ సింగ్ సిక్ సమాజాన్ని ధైర్యం, వీరత్వం మరియు న్యాయం కోసం పోరాటానికి సిద్ధం చేశారు. అప్పుడు ఆయన ఈ ప్రదేశంలో ఖాల్సా పంత్ అనబడే పవిత్రమైన సిక్కుల సంఘాన్ని స్థాపించారండి. 5 భక్తులు ముందుకు వచ్చి అమృత్ స్వీకరించి పంచ్ ప్యారా అయ్యారు. ఈ సంఘటనతో సిక్కు సాంప్రదాయంలో ఒక కొత్త యుగం ప్రారంభమైందండి. భక్తి, ధైర్యం మరియు సమానత్వానికి ప్రతీకగా నిలిచింది. ఇదండి ఈ స్థలం యొక్క చరిత్ర. ఇక్కడ నుండి కిందకి వచ్చిన తర్వాత భక్తులకు ఉచితంగా ప్రసాదం అందించబడుతుంది. ఇంకా ఇలా ముందుకు వెళ్తే మనం ఇంటికి తీసుకువెళ్ళడానికి ఇక్కడ ప్రసాద ప్యాకెట్లు కొనుగోలు చేసే అవకాశం ఉందండి. ఒక్కో ప్యాకెట్ ధర 20 రూపాయలు. ఇక్కడ నుండి దర్శనం ముగించుకుని క్రిందకు వస్తున్నటువంటి భక్తులను మనం చూడొచ్చు. ఇక్కడ మనకి లంగర్ సదుపాయం కూడా ఉందండి. ఇక్కడ మధ్యాహ్నం, రాత్రి 2 పూట్ల ఉచిత భోజనం అందుతుంది. ఈ లంగర్ వ్యవస్థని సిక్ రెండవ గురువు అయినటువంటి గురు అంగద్ దేవ్జీ భార్య మాతా కివీజీ స్థాపించారు. అప్పటి నుండి ఇది సిక్ సాంప్రదాయంలో సమానత్వం, సేవాభావం మరియు ఉచిత భోజనానికి ప్రతీకగా కొనసాగుతుంది. ఈ లంగర్లో కులం, జాతి, లింగం, ధనిక, పేద అనే తేడా లేకుండా అందరూ ఒకే వరుసలో కూర్చొని భోజనం చేస్తారండి. ఈ కేస్గఢ్ సాహిబ్ దగ్గరలో గురు గోబింద్ సింగ్ స్థాపించిన 5 కోటలు మనం చూడొచ్చండి. వాటిలో ముఖ్యమైనది కిలా ఆనంద్గఢ్ అండి. మనం ఈ వీడియోని ఈ కోటతో ముగిద్దాం. ఇక్కడ నుండి సుమారు 800 కిలోమీటర్ల దూరంలో ఈ కోట ఉంటుంది. ఆ కోటకి చేరుకునే లోపు ఆ కోట యొక్క చరిత్ర మీకు చెప్తాను, పదండి. 1699లో గురు గోబింద్ సింగ్ ఖాల్సా పంత్ని ప్రారంభించిన తర్వాత ఈ చుట్టుపక్కల శివాలిక్ కొండల చిన్న చిన్న రాజ్యాల పాలకులు భయపడడం మొదలైందండి. గురు గోబింద్ సింగ్ శక్తి పెరుగుతుందని, అది తమ అధికారానికి ముప్పు అవుతుందని వారు అనుకున్నారు.
అందుకే 22 మంది హిందీ పహాడీ రాజులు ముస్లిం రాజులు అయినటువంటి మొఘల్స్‌తో కలిసి 1704లో సిక్కులపై దాడి చేస్తారు. ఈ యుద్ధం చాలా కాలం కొనసాగుతుందండి. చివరికి ఆ ముట్టడి తర్వాత గురు గోబింద్ సింగ్ మరియు ఆయన అనుచరులు తన తండ్రి నిర్మించినటువంటి ఈ ఆనందపూర్ సాహెబ్ నగరాన్ని విడిచి వెళ్లాల్సొస్తుంది. ఈ ఆనంద్‌గఢ్ కోటలో గురు గోబింద్ సింగ్ తన అనుచరులతో ఉన్నారండి. బయట 22 పహాడీ రాజులు, మొఘల్ సైన్యం. పరిస్థితి చాలా కఠినంగా మారింది. అప్పుడు ఆ రాజులు ఒక మాట ఇచ్చారు. మీరు ఈ కోటను విడిచి వెళ్తే మేము మీపై దాడి చేయమని. గురు గోబింద్ సింగ్ తన అనుచరులను చూసి మనకు శాంతి కావాలి. వారు తమ మాట మీద నిలబడతారని నమ్ముదాం అని అందరూ కోటను విడిచి బయలుదేరడం జరుగుతుంది. అలా ఆయన తన అనుచరులతో కలిసి సుమారు 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత పహాడీ రాజులు మరియు మొఘల్ సైన్యం దాడి చేస్తారండి. ఆ తర్వాత భారీ సైన్యంతో వచ్చి కోట మరియు రక్షణ గోడలను ఏనుగుల సహాయంతో నాశనం చేయడం జరిగింది. ఇది సిక్కుల చరిత్రలో ముఖ్యమైన మలుపండి. ఇక్కడ 22 పహాడీ రాజులను చెడ్డవారు లేదా మంచివారు అనే కోణంలో చూడలేమండి. ఎందుకంటే వారు తమ కాలంలో ఉన్న ప్రాంతీయ రాజకీయాలు, భయాలు, స్వప్రయోజనాల ఆధారంగా నిర్ణయాలు తీసుకున్నారు. సిక్కుల దృష్టిలో వారు ధర్మాన్ని కాపాడే యోధులు. పహాడీ రాజుల దృష్టిలో వారు తమ అధికారాన్ని కాపాడుకోవడానికి పోరాడిన పాలకులండి. ఇక్కడ మనం ఏ కోణంలో చూస్తున్నాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మీరు ఈ పెద్ద పెద్ద మోడిఫైడ్ చేయబడిన ట్రాక్టర్స్ని చూస్తున్నారు కదండి. ఈ ఆనందపూర్ సాహెబ్లో జరగబోయే మెయిన్ ఫెస్టివల్ అండి హోలా మహోలా. దానిలో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. ఈ ఫెస్టివల్ని చూడడానికి దగ్గర దగ్గర 5 లక్షలకు పైగా సందర్శకులు వస్తారండి. చాలా పెద్ద ఫెస్టివల్. చూడండి వీళ్ళు ఇక్కడ ఈ ట్రాక్టర్స్ని ఎలా మోడిఫై చేయడం జరిగిందో. ఇదేనండి గురు గోబింద్ సింగ్ జీ స్థాపించిన ఆనంద్గఢ్ కోట. ఒకానొక సమయంలో రక్షణ కోటలు, గోడలు, బురుజులు, గేట్లతో యుద్ధ సమాజానికి కేంద్రంగా ఉన్నటువంటి కోట ఇప్పుడు గురుద్వారాలు, శాంతియుత ఆధ్యాత్మిక శైలితో భక్తులకు పుణ్యక్షేత్రంగా మారింది. కోటలోని ప్రతి రాయి, ప్రతి గోడ ఒక కథ చెప్తుంది. ఒకప్పుడు యుద్ధానికి సిద్ధమైన యోధుల అడుగుజాడలు ఇప్పుడు భక్తుల ప్రార్థనలతో మారుమోగుతున్నాయి. ఆనంద్గఢ్ కోటలో అడుగు పెడితే మీకు ధైర్యం, త్యాగం, భక్తి ఈ 3 విలువలు ఒకే చోట అనుభవిస్తారండి. పంతొమ్మిది వందల 70లో ఈ కోట పునర్నిర్మాణం జరిగినప్పటికీ ఇప్పటికీ మూల నిర్మాణ శైలికి సంబంధించిన కొన్ని లక్షణాలు మనకు కనిపిస్తాయండి. కోటలోని ఎర్ర ఇటుకల గోడలు, బావిలీ సాహెబ్ను ఇప్పటికీ మనం చూడొచ్చు. కోటలోని కొన్ని భాగాలు గురుద్వారా రూపంలో మార్చడం జరిగింది. దీన్ని గురుద్వారా కిలాశ్రీ ఆనంద్గఢ్ సాహెబ్ అని పిలుస్తారండి. పాతకాలపు రక్షణ గోడలు, ప్రవేశ ద్వారాలు, కొన్ని అంతర్గత నిర్మాణాలు ఇప్పటికీ నిల్చున్నాయి. ఇవి సిక్కుల వీరత్వానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయండి ఇప్పటికీ. పదిహేడు వందల 7వ సంవత్సరం ఔరంగజేబ్ మరణం తరువాత ఆయన కుమారుడు మొదటి బహదూర్ షా మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగిందండి. గురు గోబింద్ సింగ్ జీ బహదూర్ షాతో మైత్రి ఏర్పరచుకున్నారు. ఆయనకి సింహాసనం పొందడంలో సహాయం చేయడం జరిగిందండి. ఈ సంబంధం వలన గురు గోబింద్ సింగ్ మరియు సిక్కులు తిరిగి ఆనందపూర్ సాహెబ్లోకి ప్రవేశించే అవకాశం పొందగలిగారండి. తర్వాత కాలంలో సిక్కులు ఇక్కడ ప్రధాన గురుద్వారాలను తిరిగి నిర్మించడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తుంది బావ్లీ సాహెబ్ అనే నీటి బావి అండి. దీనిని 132 మెట్లతో నిర్మించడం జరిగింది. ఇదొక ప్రత్యేకమైన నిర్మాణం. దీన్ని వాక్ అండ్ వెల్ అని కూడా పిలుస్తారు. గురు గోబింద్ సింగ్ మహారాజ్ కాలంలో నిర్మించబడిన నీటి బావి అండి ఇది. యోధులు, భక్తుల నీటి అవసరాల కోసం దీన్ని ఉపయోగించేవారు. మనకి ఈ కిందకి వెళ్తే నీటి నిల్వలు మనం చూడొచ్చండి. ఇప్పుడు భక్తులకి ఇది పవిత్ర క్షేత్రం అండి.
ఇదండి సిక్కుల పవిత్ర స్థలమైనటువంటి ఆనందపూర్ సాహెబ్. సిక్కుల 5 తఖ్తులలో రెండవ తఖ్త్ అయినటువంటి తఖ్త్ శ్రీ కేస్గఢ్ సాహెబ్, అలాగే గురు గోబింద్ సింగ్ జీ స్థాపించిన 5 కోటలలో ముఖ్యమైన కోట ఆనంద్‌గఢ్ కోటకు సంబంధించిన వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందండి? ప్లీజ్ వీడియో గాని మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోకి లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే నా ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ, ఈ వీడియోలో మీకు ఏమైనా సందేహాలుంటే దయచేసి క్రింద కామెంట్‌లో తెలియజేయగలరు. కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. మరొక ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.